స్త్రీలు వేసుకునే జడ చూస్తే యావత్ వేదాంత తత్వం అర్థమవుతుంది. జడ ముట్టుకోవద్దు, పట్టుకుని లాగద్దు. కానీ చూడండి, జడలో 3 పాయలు ఉంటాయి. 3 పాయలు ఉంటాయి. పూర్వం వాళ్ళ జడ చూడండి, ఇప్పుడు ఎక్కడున్నాయని కొత్తిమీర కట్టలే. ఇప్పుడు లేదు, చూద్దామన్నా జడలేదు. ఇప్పుడు ఉన్నవాళ్ళని చూసి నమస్కారం పెట్టుకోండి వెనకాల నుంచి. అందులో 3 పాయలు ఉంటాయి. 3 పాయల్ని అల్లేవాళ్ళు ఎంత చిత్రంగా అల్లుతాయి. ఇలా 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 ఇలా. అసలు జడ చూస్తే ఏ పాయ ఎక్కడుందో తెలియదు. చాలా కష్టం గమనించడం. ఏ పాయ పైకి వచ్చింది, ఏ పాయ కిందికి వెళ్ళింది మొత్తం తెలియదు. అసలు ఉల్లిపాయలో పాయలైనా గమనించదు, జడలో పాయలు తెలియదు. సరిగ్గా జడ అర్థమైతే జడపరమైన ప్రపంచం అంతా అర్థం అవుతుందమ్మా. జడ ప్రపంచం. మనలో మనమే ఎప్పుడు సత్వగుణంలో ఉంటామో, ఎప్పుడు పోటీలు పడి పంతాలు పడి రజోగుణంలోకి వెళ్ళిపోతామో, ఎప్పుడు పరమ మూర్ఖులమై క్రూరంగా హింసతో తమో గుణంతో ప్రవర్తిస్తామో మనకే తెలియదండి. అదేమిటి అలా ఉన్నవాడు ఇలా అయిపోయాడు, నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, ఇవాళ ఇలా ప్రవేశించింది ఓ పురుగు వాడిలో, ఏం చేయమంటాం? అదే తమో గుణం అనే పురుగు. ఆ ప్రవేశిస్తున్నప్పుడే జాగ్రత్త పడి, నేను ఎంత చదువుకున్నాను కదా, ఈ ఆలోచన వస్తే వాడు బాగుపడతాడు.